బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మంలో భారీ షాక్ తగిలింది. ఖమ్మం నగర మేయర్ నీరజ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక తుమ్మల ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేయర్తో పాటు మరో 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మేయర్ నీరజ ఆమె భర్త బ్రహ్మంలు మొదటి నుంచి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు. దీంతో వారు కాంగ్రెస్లో చేరతారని మొదటి నుంచి ప్రచారం జోరుగా సాగింది. కాంగ్రెస్లో చేరిన 2 కార్పొరేటర్లలో 11వ డివిజన్ కార్పొరేటర్ సరిపుడి రమాదేవి, 13వ డివిజన్ కార్పొరేటర్ నీరజ ఉన్నారు. ఇప్పుడు కూడా మన ఖమ్మాన్ని సుందరంగా తయారు చేయాలనే ఉద్దేశంతో పెండింగ్లో ఉన్న వర్క్స్ అన్ని ఆయన నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావటం జరిగింది. నిజాయితీగా పనిచేశాను ఇప్పటి వరకు. ఎవరికి ఏ అరబరికలు లేకుండా మా కార్పొరేటర్స్తో కూడా పార్టీలకు అతీతంగా అందరితో కూడా బాగుండేదాన్ని నేను. అందుకే అందరూ అక్క అనే పిలుస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నాళ్ళు పెద్దాళ్ళు కూడా అక్క అనే పిలుస్తారు. అలాగే తప్పకుండా నేను నిజాయితీగా కూడా ఈ 2 సంవత్సరాలు కూడా మీ నాయకత్వంలో, మన తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో తప్పకుండా ఖమ్మాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు. తప్పకుండా ఆయన తెచ్చే ఫండ్స్తో ఖమ్మాన్ని సుందరంగా, అతి సుందరంగా కార్పొరేటర్స్కి అందరికీ సమభాగంగా ఇచ్చి సమంగా ఖమ్మాన్ని అన్ని డివిజన్లో కూడా ఖమ్మాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని. ఒక ఆయన 3 నెలలకే పడిపోద్ది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటారు. ఇంకొకళ్ళు కాదు 6 నెలల దాకా ఉంచాలి అని చెప్పి బీజేపీ పార్టీ చెప్తుంటుంది. వాళ్ళ బీజేపీ పార్టీ సభ్యులెంత, వీళ్ళకున్న సభ్యుల లెక్క ఎంత? ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం అంటే మన మహారాష్ట్రలో చేసినటువంటి ప్రక్రియలు, అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో ఉన్న పార్టీని చీల్చి కేంద్ర బీజేపీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా అళ్ళలో కలుపుకొని ఏ రకంగా అయితే బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొస్తుందో అదే రకంగా తీసుకోవాలని చెప్పి తెలంగాణలో కూడా వాళ్ళ ప్రయత్నం తెరచాటం జరుగుతుంది. వాటినన్నింటినీ పసిగట్టినటువంటి మనం ఆ పార్టీని నిర్వీర్యం చేయడంతో పాటు, మన పార్టీని బలోపేతం చేయడంతో పాటు, భవిష్యత్తులో మనకెళ్ళి కన్నెత్తి చూసేటటువంటి అవకాశం కూడా లేకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ఏ మాత్రం కూడా కదిలించేటటువంటి శక్తి లేకుండా ఆయా పార్టీని నిర్వీర్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మనతోటి రాగలిగినటువంటి శక్తుల్ని, వ్యక్తుల్ని మనతోటి తీసుకొని సుమారు 14-15 స్థానాలు మనం గెలిస్తే రేపు కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడేటటువంటి ఇండియా ప్రభుత్వ కూటమిలో మన యొక్క శక్తి పెరుగుద్ది, మన ముఖ్యమంత్రి శక్తి పెరుగుద్ది, మన రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి అవకాశాలు తీసుకోవచ్చు.